వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. కలకత్తాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని జీహెచ్ఎంసీ 4 లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. మౌమితకు న్యాయం చేయాలని కోరుతూ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్పై కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలను కాపాడే వైద్యులకే నేడు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, డ్రగ్స్ పై ఖచ్చితమైన సమాచారం ఉన్నవారు పోలీసు అధికారులకు తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని రాజశేఖర రెడ్డి తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా ఇంతటి ఘోరానికి దిగిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర్ రెడ్డి తెలిపారు. కఠినమైన చట్టాలను తీసుకొచ్చి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు శంకర్ యాదవ్, శ్రీధర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వెంకటరెడ్డి, కరుణ్ కుమార్, ఆర్మీ శ్రీధర్, నరేందర్, జైపాల్ రెడ్డి, శివ గౌడ్, విష్ణు, గౌస్, నరేష్, వరలక్ష్మి, అనసూయ, వెంకట్, రాజు, భాను తదితరులు పాల్గొన్నారు. మౌమిత అనే అమ్మాయి డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిజంగా సమాజంలో మనందరం ఉన్నాం. ఈ సమాజంలో ఇంత కిరాతకమైన సంఘటనలు జరుగుతుంటే ఏం ఆలోచించాలో కూడా అర్థమైతలేదు. ఒక దేశ పౌరునిగా ఒక అమ్మాయికి జరిగిన సంఘటన తలుచుకుంటే నిజంగా మనసు కలిచేస్తుంది. ఎంతో మంది ఆడపిల్లలు ఈరోజు అభం శుభం తెలియని ఆడపిల్లలు బలైపోతున్నారు. దీని అన్నిటికీ పరిష్కార మార్గం కావాలి. ప్రభుత్వాలు ఏ ఉన్నాయి అనేది కాదు సమస్య, పరిష్కారం ఏ దిశగా ముందుకు పోతున్నాం అనేదే సమస్య. నాకు ఆడకూతురుంది, నిజంగా భయం వేస్తుంది కిరాతకులను చూస్తుంటే. నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎలాంటి సంఘటన వచ్చినా టాలరేట్ చేయకండి, కాల్చి పడేయండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా నేను ఒక్కోసారి ఆలోచిస్తా, అప్పుడు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరంగల్లో కాల్చేసిండ్రు, మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు శంషాబాద్లో కాల్చేసిండ్రు. ఒకవేళ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి అవసరం ఉందనుకుంటే మన దగ్గర స్ట్రాంగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడి నుంచి తీసుకుపోండి, మేం కాల్చి చూపిస్తాం ఎట్లుంటుందో. దురదృష్టకరమైన సంఘటన. ఆ ఫ్యామిలీ ఎంత బాధపడ్డది, ఆ అమ్మాయి ఎంత బాధపడ్డది, ఎంత చిత్రహింస గురైంది ఒక్కసారి ఆలోచన చేయరి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది మనందరికి కూడా. irrelevant of the caste or religion or whatever it is, genders, whatever, మనందరం కూడా సమాజంలో బతుకుతున్నాం. ఇంత కిరాతకమైన సంఘటనని ఏ విధంగా మనం తీసుకోవాలో కూడా అర్థమైతలేదు. ఆ రోజు నిర్భయ, ఈరోజు మౌమిత, ఇట్లా ఎంతో మంది తెలియని అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలు ఎంతో మంది ఈ దేశంలో బలైపోయారు. చట్టాలు గట్టిగా ఉండాలా, ప్రొలాంగ్ చేసే విధంగా చట్టం ఉండకూడదు. సిబిఐ అనుకోండి, ఎవరన్నా ఉండని, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ఉండని, నిజంగా ప్రూవ్ అయిన రోజు సాయంత్రానికే కాల్చి పడేయాలి, ఆ రోజు రాత్రికే కాల్చేయాలి, అంతం చేసేయాలి వాళ్ళని. అలా జరిగినప్పుడు అయితేనే భయం ఏర్పడుతుంది. అతి ముఖ్యంగా నేను యువత అందరినీ కోరుకుంటున్నా, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఆసన్నమైంది. మనందరం కూడా సంకల్పం తీసుకోవాలి. ఎక్కడ కనపడ్డా సరే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మన చుట్టుపక్కలనే తిరుగుతుంటారు వీళ్ళందరూ కూడా. పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసులకు సమాచారం ఇచ్చి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు రేడ్ వేస్తారు, మనందరినీ కాపాడుతారు. దాంట్లో మన చెల్లెలే ఉండొచ్చు, ఇంకోరు బిడ్డనే ఉండొచ్చు, ఇంకెవరిని ఆడపడుచు ఉండొచ్చు, ఒక తల్లి కూతురు ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచన చేయరి, ఎటు పోతుంది సమాజం అనేది ఒక్కసారి థింక్ చేయండి. మరొక్కసారి అన్ని గవర్నమెంట్స్, ఇండిపెండెంట్ ఆఫ్ ద పార్టీస్, అన్ని గవర్నమెంట్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆడపిల్లని కాపాడుదాం, ఆడపిల్లని కాపాడుదాం ప్లీజ్. అయితే కలకట్టాలో జరిగిందో ఆర్జేఆర్ హాస్పిటల్లో సంబంధించిన మౌమిత అనే అమ్మాయి 34 సంవత్సరాలు అనుకుంటా ప్రాక్టీస్ చేస్తుంది, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇంత దారుణంగా కిరాతకంగా దుండగుడు ఏదైతే రేప్ చేసి చంపేయడం జరిగిందో మొత్తం మానవాళిని అందరినీ కూడా కదిలించిన సంఘటన. మనమందరం కూడా జాగృతం కావాలి. సమాజంలో
పక్కన ఏమవుతుంది, అటు పక్కన ఏమవుతుంది, ఇటు పక్కన ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎవరికి ఎవరు పట్టింపు లేకుండా ఈ యొక్క ఆధునిక యుగంలో మనం అందరం కూడా ఎవరికి సంబంధం లేనట్టు ఉండడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ప్రభుత్వాలని తప్పకుండా ఏ ప్రభుత్వం అన్న చెప్పినట్టు ఏ ప్రభుత్వం ఉన్నా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. వెంటనే వారికి మరణశిక్ష చేయాలనేది అయితే అన్న డిమాండ్ చేసిందో దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. తప్పకుండా ఘటన ఇంకెవరికి జరగొద్దని, ఒకసారి నిర్భయ, దిశ, ఇప్పుడు మళ్ళీ మౌమిత, ఇలాంటివి ఇంకెవరికి జరగొద్దని ఏ గవర్నమెంట్ ఉన్నా సరే చాలా పనిష్మెంట్ అనేది పెద్దగా ఉండాలి. మరి ఇంకెవ్వరు చేయకుండా భయపడాలి. బిఫోర్ యూ ఎడ్యుకేట్ యువర్ గర్ల్, ఎడ్యుకేట్ యువర్ బాయ్, he should not go into that. The hands that heal should not bleed. Justice for Maumita.